వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారెడ్డి లన్న వ్లాగ్. సో నేను జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చానమాట. ఇంక ఇవాళ వచ్చేసి మేము మా ఇంటి దేవుడు మునీశ్వరుడికి పెట్టుకోవడానికి వెళ్తున్నాము. సో మేమేమి ఆటా పొంగల్ ఏం పెట్టట్లేదు అనమాట. అంటే మేకపోతు కానీ అది జస్ట్ నార్మల్గా పొంగల్ పెట్టుకొని లైక్ టెంకాయ కొట్టుకొని నానబియ్యము అవి పెట్టుకొని పూజ చేసుకొని వస్తాము. మాకు ఇంటి దేవుడు మునీశ్వరుడు కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మేము వెళ్ళి మునీశ్వర స్వామికి దేవాలయానికి వెళ్ళి పెట్టుకొని వస్తాము. అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మునీశ్వరుడికి లేని వాళ్ళు ఎందుకు భయపడతారు, అదేవిధంగా ఎదురు కూడా రారు అనమాట. అదంతా కూడా నేను ఫుల్గా ఈ వీడియోలో చెప్తాను మీకు ఎందుకు ఏంటి అనేసి అని. సో రెడీ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. బాయ్. సో ఫైనల్గా తలస్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము గుడికాడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేసి వీడియో కంటిన్యూషన్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తానికి నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి గుడికాడికి వెళ్ళే దానికి ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నేను కింద ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను మీ అందరికి కూడా. సో ఇదనమాట మార్నింగ్ నేను స్నానం చేసేసుకొని రెడీ అయిపోయాను. సో ఈ బ్యాగ్లో ఇవన్నీ మా చెట్లో పోసిన పూలు, ఇంకా దేవుడికి తీసుకెళ్ళడానికి నాణ్యము, గంధం, అరటిపండు, నిమ్మకాయ, ఇది వచ్చేసి బెల్లం, అగరబత్తులు, నెయ్యి అన్నమాట దీపానికి. అండ్ ఇది వచ్చేసి అక్కగారులు పెట్టడానికి పెట్టు. సో ఇదన్నమాట ఈ బ్యాగ్లో తీసుకెళ్తాం. ఫైనల్గా మేము వచ్చేసి మునీశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ చెట్టు దగ్గరే మునీశ్వర స్వామికి చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. సో మునీశ్వర స్వామికి అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది వచ్చేసి మెయిన్ విగ్రహం దగ్గరే పొంగల్ పెట్టేసుకుంటారు, అదేవిధంగా నానబియ్యం ఏదైతే టెంకాయ కొట్టాలన్నా ఏదైనా ఈయన ముందరే పెట్టేసుకుంటారు అనమాట. కొంతమంది అలా కాకుండా ఒక 5 ఇటుకరాలను పెట్టుకొని ఏదో ఇంకొక ఇటుకరాయి పెట్టుకొని పెడతారనమాట పొంగలి. ఈవెన్ మేము కూడా ఇంటికలు తీసేటప్పుడు అలాంటివి ఏదైనా ఉంటే కంపల్సరీ అలాగే పెడతాము. ఇప్పుడు వచ్చేసి మేము జస్ట్ నార్మల్గా నానబియ్యము, పెసరపప్పు, బెల్లము ఇవి పెట్టుకొని టెంకాయ కొట్టుకొని వెళ్ళడానికి వచ్చాం కాబట్టి విగ్రహం ముందరే పెట్టేసుకొని పూజ చేసేసుకొని వెళ్ళిపోతాము. ఇంకా అదనమాట. ఈ గుడిలోనే అక్కగారులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి అక్కగారులు అనమాట. అదేవిధంగా నాగాలమ్మ కూడా ఉంటుంది. సో కొంతమందికి ఇంటి దగ్గర నాగాలమ్మ ఉంటుంది, కొంతమందికి వచ్చేసి అక్కగారులు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుకొని నేరుగా వెళ్ళిపోతారు మునీశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకుండా. ఇది వచ్చేసి మునీశ్వర స్వామికి ఎంటుకలు తీసేవాళ్ళు ఇలా పెట్టుకుంటారు అనమాట. సో నేను చెప్పాను కదా ఒక్కొక్కలా పెట్టుకుంటారు అనమాట. కొంతమంది ఇలా బొమ్మరిల్లు అంటారు. ఇలా బొమ్మరిల్లు కట్టేసుకొని దాంట్లో మట్టితోనే ముద్దల్లాగా చేసి పెట్టి అలాగ పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది రాళ్ళు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కలా చేస్తారనమాట. అండ్ మాకు వచ్చేసి మునీశ్వర స్వామికి మేము పెట్టేది నల్ల కోడి, నల్ల మేకపోతు ఇవే పెడతాము. ఇంకా కొంతమంది వచ్చేసి నల్ల కోడి, నల్ల మేకపోతు, పందిని కూడా బలిస్తారనమాట. ఇంకా అలాగా కొంతమంది ఇప్పుడు పందిని వాటిని ఇవ్వం కాబట్టి గుమ్మడికాయని కొట్టేస్తాము. ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి కోసి పెట్టేస్తారనమాట. ఇంకా అదేవిధంగా కొంతమంది కలర్ కోల్డ్ రంగులు ఉన్న వాటిని కూడా ఇస్తారు. బట్ కానీ మాకైతే అది లేదు. మాకు ఖచ్చితంగా నలిపే అచ్చు నల్లగా ఉన్న మేకపోతు, అచ్చు నల్లగా ఉన్న కోడిని మాత్రమే మేము పొంగల్ పెట్టాలన్నప్పుడు ఇస్తాము. ఇంక ఇక్కడ నేను వచ్చేసి పూలమాల తీసుకొచ్చామన్నమాట. సో పూలమాల తీసుకొచ్చేసి మెయిన్ విగ్రహానికే వేసేసి ఇంకా మా పూజ అయితే మేము చేసుకుంటాము. ఇక్కడ కంటిన్యూగా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, మనకి గ్యాప్ ఉండదు. ఉన్న కొద్ది గ్యాప్లోనే మనం పూజ అనేది చేసేసుకోవాలి. అండ్ స్పెషల్లీ ఆదివారం సోమవారం అయితే మాత్రం జనాలు ఏంటంటే ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట. ఎంటుకలు తీయడానికి ఎక్కువ ప్రిఫర్ చేసేది ఆదివారము, సోమవారమే అనమాట మునీశ్వర స్వామికి. అండ్ మునీశ్వర స్వామి గురించి నేను మా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నది ఏంటంటే, అక్కడ మునీశ్వర స్వామి గురించి నాకు తెలిసిన పెద్దవాళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే మునీశ్వర స్వామి ఎక్కువ పవర్ఫుల్. సో అదేవిధంగా ఆయనకి ఎక్కువ కోపం ఉంటుంది, ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి మనం చాలా నిష్టగా నియమతో చేయాల్సి ఉంటుంది. అందుకనేసే ముందు రోజు నుంచి ఒక టూ డేస్ నుంచి ఇల్లు మొత్తం అంతా కూడా నీట్గా పెట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం అన్నీ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా విలేజెస్లో అయితే మాత్రం ఏంటంటే ఒక కత్తికి బొట్లు పెట్టుకొని పైన నిమ్మకాయ గుచ్చుకోవడం వల్ల అది మునీశ్వరుడికి అని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అందుకనేసి అని మునీశ్వరుడు లేని వాళ్ళు అయితే అసలు పొంగల్ గంపకి ఎదురు కూడా రారు, పక్కకి వెళ్ళిపోతారు, అంత భయపడతారు మునీశ్వర స్వామి అంటే. ఇంకా ఇక్కడ సిటీస్లో ఏంటంటే
చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకైతే మాత్రం మేము మునీశ్వరుడికి పెట్టుకొని వచ్చామంటే మేము కంపల్సరీ చెప్తాము, మాకు తెలుస్తుంది కదా వీళ్ళకి ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేసి అని. సో వాళ్ళకి మేము కంపల్సరీ చెప్తాం అనమాట, ఎవరు మేము మునీశ్వరుడికి పెట్టుకొచ్చాము అనేసి అని. సో వాళ్ళు మా ఇంట్లోకి రారు. నెక్స్ట్ డే మేము ఇల్లు మళ్ళీ క్లీన్ చేసి మాపేసే వరకు మా ఇంట్లోకి అయితే రారు. మేము కూడా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళామన్నమాట, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి. సో మేమైతే అలా వెళ్ళాము. సో వాళ్ళు కూడా ఇంట్లోకి రారనమాట. సో ఇదనమాట నాకు బేసిక్ తెలిసిన మునీశ్వర స్వామి గురించి. అయితే నాకు అంతవరకే చెప్పారు, ఎవరిని అడిగినా సరే ప్రతి ఒక్కరు చెప్పడం ఇదే. ఆయనకి ఎక్కువ కోపము, ఎక్కువ ఉగ్రరూపంతో ఉంటారు, ఇది ఒక్కటే చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మేము ఫైనల్గా పెట్టేసుకున్నాము, దేవుడికి పెట్టేసుకొని టెంకాయ కొట్టేసి పూజ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే మేము అక్కగారులకు కూడా పెట్టుకుంటాము. ఎందుకు అంటే మా నాన్న వాళ్ళకి 4 అక్క చెల్లెళ్ళు అయితే వాళ్ళు చిన్నప్పుడే ఒక 10 to 15 ఏజ్ రాగానే చనిపోయారనమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే పేరెంట్ రాళ్ళు అనేసి అని అంటాము, అదేవిధంగా అక్కగారులలో కలిసిపోయారనేసి అని మేము నమ్ముతామన్నమాట. అందుకనేసి అని ఖచ్చితంగా మేము అక్కగారుల దగ్గరికి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మేము వాళ్ళకి పెట్టుకోకుండా రామన్నమాట. ఖచ్చితంగా వాళ్ళకి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని వస్తాము. సో ఇక్కడ అదేవిధంగా మేము మా అక్కగారుల దగ్గరికి వచ్చి టెంకాయ కొట్టి మొక్కుకొని కొట్టినప్పుడు పువ్వు అయితే వచ్చింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట, నీ కోరిక నెరవేరుతుందిలే అనేసి అని. చూద్దాం అది ఎంతవరకు నిజమో ఏంటి కాదనేసి అని. సో నేనైతే నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఇదనమాట మొత్తానికి మా టెంపుల్ బ్లాగ్. థ్యాంక్ యూ. గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇవాళ నాకు బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను కొట్టిన టెంకాయలో పువ్వు వచ్చిందనమాట. సో మా తమ్ముడు అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా ఇంట్లో వాళ్ళు కూడా నా దగ్గర కొట్టించారు. సో పువ్వు వచ్చింది, అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదనమాట మునేశ్వరుడు దేవాలయము నేను చూపించింది. అండ్ ఎందుకు కొంతమంది భయపడతారు అన్న దాని గురించి రీజన్ కూడా నేను ఈ వీడియోలో చెప్పాను కదా. సో అదనమాట మొత్తానికి మునేశ్వరుడు గుడికి వెళ్ళి చూసుకొని వచ్చేసాము. అండ్ రేపు వచ్చి తిరుమలకి వెళ్తున్నాను, వీలైతే నేను అది కూడా రికార్డ్ చేసి చూపెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.